తెలంగాణ జిల్లాల్లో నీటి లభ్యత ఉన్న రైతులు యాసంగి వరిని సాగు చేస్తున్నారు. అలా సాగు చేస్తున్న పైరు పలు దశల్లో ఉంది. మూన తిరిగే దశ నుంచి దుబ్బు చేసే దశ వరకు ఉన్నాయి. ఈ సీజన్లో ఉండే అధిక ఉష్ణోగ్రతల వల్ల యాసంగి పంటలో వరి ఈగ, ఆకునల్లి వంటి చీడల సమస్య ఒక్కో ఏడాది కనిపిస్తూ ఉంటుంది. గత 2-3 సంవత్సరాలుగా యాసంగి వరిలో ఈ పురుగుల తీవ్రత పెరుగుతోంది. వరి ఈగ, నల్లి పురుగుల నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ రామ్గోపాల్ వర్మ. ఈ సంవత్సరం యాసంగి పంట చూసుకున్నట్లయితే సుమారు 30 లక్షల ఎకరాల్లో యాసంగిలో వరి పంట సాగు చేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఉష్ణోగ్రతలు కూడా పెరుగుదల నమోదు చేయడం జరుగుతోంది, చలి తగ్గి. ఇటువంటి సందర్భాల్లో ముఖ్యంగా యాసంగి పంట కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాండం దల్చే పురుగే కాకుండా ముఖ్యమైన పురుగుల్లో వరి ఈగ అనేది తన 2వ తరంలో కంకులను ఆశించడం అనేది జరుగుతుంది. దానివల్ల కూడా నష్టం అనేది మనకు అక్కడక్కడ తాలిపోవడం అనేది జరుగుతుంది పైరులో. దానివల్ల రైతాంగం అవగాహన లేక నష్టపోతూ ఉన్నారు. అదేవిధంగా ఉష్ణోగ్రతల పెరుగుదల గమనించినప్పుడు నల్లి జాతి పురుగులు, అది ఆకినల్లు కానీ కంకినల్లి కానీ ఆశించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని మీద అవగాహన రైతాంగానికి ఎంతైనా అవసరము. వరి ఈగ తీసుకున్నట్లయితే పిలక దశలోనే ఆశిస్తుంది. పిలక దశలో ఆశించినప్పుడు ఆకులు ఏదైతే కొనలు ఉన్నాయో తెల్లగా ఇరిగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆకుల మీద చిన్న చిన్న రంధ్రాలు, తెల్లటి రంధ్రాలు కూడా గమనించడం జరుగుతుంది. ఈ తొలి దశలో ఆశించినప్పుడు పెద్దగా ఆర్థికంగా రైతాంగానికి నష్టం కలగదు. ఇది 2వ తరంలో ఆశించినప్పుడు వెన్నుల్ని ఆశించడం ముఖ్యంగా జరుగుతుంది. ఇది గమనించినప్పుడు అయితే దాదాపుగా మనకు 200 కిలోల వరకు కూడా ఎకరానికి ఈ దశలో నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి పాక్షికంగా తాలుగింజలుగా మారడము, పిట్టలు తినేసినట్టుగా కంకులన్నీ మారడం అనేది ఈ మధ్య గమనిస్తూ ఉన్నాము. దీనికి ప్రధాన కారణం వరి ఈగ. కాబట్టి దాని యాజమాన్యం చూసుకున్నట్లయితే వరి ఈగ యొక్క సంతతి దాదాపుగా గుడ్డు దశ దాదాపు 5 నుంచి 6 రోజులు, 12 నుంచి 15 రోజుల్లో లార్వా దశ లేదా మ్యాగట్ దశను పూర్తి చేసుకుంటుంది. ప్యూపా దశలో సుమారు 6 రోజులుగా ఉంటుంది. ఇందులో దాదాపుగా 22 నుంచి 25 రోజుల్లో ఒక తరాన్ని పూర్తి చేసుకుంటుంది. ముఖ్యంగా ఎప్పుడైతే పంటలో నీళ్లు ఎక్కువగా నిలగట్టి ఉన్నాయో, సూర్యరశ్మి నేరుగా దాని మీద పడుతుందో, అంటే మన పిలకలు దుబ్బు చేయడం అనేది తక్కువగా ఉన్న ప్రాంతాల్లో, ఎక్కడైతే మనకు ఖాళీ ఎక్కువగా ఉందో అలాంటి ప్రాంతాల్లో ఈ వరి ఈగ యొక్క ఉధృతి ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. అదేవిధంగా పొలం గట్ల మీద కూడా కలుపు కానీ ఇది ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా వరి ఈగ వాటి మీద సంతతిని పెంపొందించుకొని మనకు నష్టం చేసే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఎక్కడైతే వరి ఈగ ఎక్కువగా ఉధృతంగా ఆశించిందో 2వ తరంలో మనం గమనించుకుని యాజమాన్యం చేపట్టడం అనేది కష్టం. కాబట్టి మొదటి తరంలోనే మనం ఈ యాసంగిలో నీళ్లు ఏదైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా నిలగట్టకుండా ఆరబెట్టడం అనేది చేసుకోవాలి. తర్వాత మనం ఎరువులు, రసాయనిక ఎరువులను కానీ సేంద్రియ ఎరువులు కానీ ఎక్కువగా వేసినట్లయితే దుబ్బులు బాగా చేయడం వల్ల ఆ సూర్యరశ్మి అనేది గ్యాప్ తగ్గి సూర్యరశ్మి ఎక్కువగా పడకుండా భూమి మీద ఉన్నట్లయితే కూడా దీని ఉధృతి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఆ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా పొలం చుట్టూ కూడా కలుపు కానీ ఇట్లా లేకుండా శుభ్రంగా ఉండే విధంగా చేసుకోవాలి. తర్వాతి దశలో ఇక రసాయనిక సస్యరక్షణ మందులు చూసుకున్నట్లయితే కాటాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందు 50% నీటిలో కరిగే పొడి మందు 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కానీ, ఫిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున ఎకరానికి 400 ml చొప్పున మిల్లీలీటర్ల చొప్పున కానీ, అదేవిధంగా మోనోక్రోటోఫాస్ అనే మందు 1.6 మిల్లీలీటర్లు ఎకరానికి 320 ml చొప్పున కానీ మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వరిలో తొలి దశలో ఆశించేటువంటి వరి ఈగను నివారించుకొని తద్వారా వ్యాప్తి చెందుతున్నటువంటి మనకు తాలుగా పాక్షికంగా తాలవుతున్నట్టు దశకు రాకుండా చేసుకుని ఈ వరి ఈగ యొక్క నష్టాన్ని నివారించుకోవచ్చు. ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో మనకు తెలంగాణ రాష్ట్రంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో మనకు ఉష్ణోగ్రతల్లో విపరీతమైన పెరుగుదల గమనించడం జరుగుతుంది. అటువంటి దశలో నల్లిజాతి పురుగులు తమ తరాలను త్వరగా పూర్తి చేసుకోవడం వల్ల ఎక్కువ ఉధృతంగా ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా పైరు 50 నుంచి 65 రోజుల దశలో ఉన్నప్పుడు ఈ ఆకు నల్లి అనేది మనకు ఎక్కువగా ఆశిస్తుంది. ఇది ఆశించినప్పుడు ఆకుల మీద ముందు తెల్లని మచ్చలు ఏర్పడి తర్వాత నారింజ రంగుకు ఆకంతా కూడా మారుతుంది. ఈ మధ్య ఈయన కింది భాగంలో చిన్న సాలీడ్ పిల్ల పురుగులు లాంటివి మనకు అవి రసాన్ని పీల్చడం వల్ల ఈ ఆకునల్లి ఉధృతి ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది.
ఇదే విధంగా కంకినల్లి అనేది కూడా ఈ మధ్యకాలంలో మనకు అటు వానాకాలంలోనూ ఇటు యాసంగిలోనూ ఉధృతంగా ఆశిస్తూ ఉంది. యాసంగిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్చి ఏప్రిల్ మాసాల్లో మనకు ఆకుల మధ్య ఈన మీద ముందు నలుపు రంగు మచ్చలు, తర్వాత ఆకుల తొడిమెల మీద, ఆకుల మట్టల మీద లోపల కూడా దీని యొక్క పిల్ల పురుగులు వృద్ధి చెంది తర్వాత కంకిని ఆశించినట్లయితే కంకి అంతా గింజ మచ్చల కింద తయారవడము, కంకి అంతా తాలుపోవడము, వెన్నులు వంకర తిరగడం అనేది గమనించే అవకాశం ఉంది. తొలి దశలోనే మధ్య ఈన మీద కానీ ఆకు తొడిమెల మీద, ఆకు మట్టల మీద ఈ నల్లి పురుగు ఆశించినట్లుగా గమనించినప్పుడు తప్పనిసరిగా యాజమాన్య చర్యలు చేపట్టాలి. ఈ నల్లి జాతి పురుగుల నివారణలో ముఖ్యంగా మనకు కలుపు జాతి మొక్కలు అవి లేకుండా పొలాన్నంతా శుభ్రంగా ఉంచుకోవడము, ఎరువుల యాజమాన్యం సమపాలలో వేసుకోవడం చేయాలి. అదేవిధంగా నివారణలో చూసుకున్నట్లయితే నీటిలో కరిగే పొడి మందు అనేది 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున 600 గ్రాములు ఎకరానికి చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకునల్లి అనే దాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కంకినల్లి నివారించుకోవాలన్నట్లయితే స్పైరోమెసిఫెన్ అనే మందు మనకు అందుబాటులో ఉంది. 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున 200 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున కానీ, ప్రొపార్గైట్ అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున 200 గ్రాములు ఎకరానికి చొప్పున కానీ, ఈ రెండిట్లో ఏదన్నా ఒకదాన్ని మనము మార్చి కొట్టుకున్నట్లయితే ఈ కంకినల్లిని కూడా సకాలంలో నివారించుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకు మార్చి మాసంలో మంచు కూడా కొన్ని ప్రాంతాల్లో కురవడం అనేది ఈ మధ్య వాతావరణ మార్పుల వల్ల గమనిస్తున్నాం. అటువంటప్పుడు కంకినల్లితో పాటు కూడా ఈ గింజమచ్చ తెగుళ్ళు కూడా ఆశించే అవకాశం ఉంది. కాబట్టి అలా మంచు కురిసే ప్రాంతాల్లో ఈనిక దశలో కనుక పైరు ఉన్నట్లయితే 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి స్పైరోమెస్ఫెన్తో పాటుగా ప్రాపికోనజోల్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కానీ, తర్వాత ట్రైఫ్లాక్సిస్ట్రాబిన్ ప్లస్ టెబికోనజోల్ అనే మందు 0.4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కానీ కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే అటు కంకినల్లిని ఇటు గింజమచ్చ తెగులను నివారించుకొని మంచి నాణ్యమైన దిగుబడులు సాధించి మార్కెట్లో మనము ఈ యాసంగిలో కూడా మంచి అధిక ధరను పొందే అవకాశం ఉంది. ముఖ్య సూచన ఏంటంటే చాలామంది రైతాంగం ఈ సంవత్సరం సన్నగింజ రకాలే వేశారు కాబట్టి ఈ కంకినల్లి యాజమాన్యంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని మేము శాస్త్రవేత్తలుగా సూచిస్తున్నాం.